తాటి చెట్లు అండి, ఫామ్ ట్రీస్ అని కూడా అంటారు. ఇక దీని గురించి ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాను. కొర్రపోలు మనకి హైదరాబాద్లో సంగారెడ్డి నుంచి స్ట్రేట్ వస్తే సుల్తాన్పూర్ అనే ఒక సిటీ అండ్ విలేజ్ కూడా ఆన్ ది వేలో హైవేలో ఉంటుందండి. సుల్తాన్పూరు జేఎన్2 క్యాంపస్ కూడా ఉంటుంది. మనకి సిటీ మధ్యలో ఎలా ఉందో మనకి జేఎన్2 క్యాంపస్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇది విలేజ్లో సెకండ్ క్యాంపస్ అనుకుంటా, నేను ఫస్ట్ టైం చూశాను. ఆ క్యాంపస్ పక్కన సుల్తాన్పూర్ ఉంటుంది. సుల్తాన్పూర్ వెనకాల కొర్రపోలు అనే గ్రామం ఉంటుంది. తాటి చెట్ల కోసం నేను ఒక 4 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాను. ఎలా అయినా సరే తాటి దూలాలతో మాత్రమే, దూళ్ళ పాక అంటారు, కొట్టమంటారు, ఎకో ఫ్రెండ్లీ షెడ్ అంటాము, పాతకాలం లెక్క అనమాట. చాలా అద్భుతం అండి. అది తప్ప మనకి ఆవులకి, ఎద్దులకి, బుల్స్కి ఇక వేరే ఏమి వేయకూడదు. ఇది ఒక్కటే పర్ఫెక్ట్ వాటికి. అంటే పూర్వీకులు అందరూ ఇదే వేసేవారు. ఇక దీనిపైన కొంతమంది చెక్కలు కూర్చోబెట్టి మట్టి అలికి పెంకులు కూర్చోబెట్టేవారు. కొంతమంది తాటాకులను వేసేవారు. అంటే తాటాకులు పర్ఫెక్టు. నాగోలు వైపు ఇవన్నీ మా ఫ్రెండ్స్ మురళీ గారు అని, ఆయన గోవర్ధన్ గారు, వీళ్ళందరూ కూడా అందరికీ చెప్పేదాన్ని, నాకు తాడి చెట్లు కావాలి. ఒక 50 సంవత్సరాల నుంచి 70-100 ఏళ్ళు వయసున్న తాడి చెట్లు కావాలండి. అంటే సేవ తేలడం అంటారు. తాడి చెట్టు ఏజ్ పెరిగే కొలది స్ట్రాంగ్గా ఉంటుంది, సేవ తేలడం అంటారు దాన్ని. అంటే ఆ షెడ్కి రెడీ అవుతుంది అనమాట ఆ చెట్టు. కావాలండి అని తిరిగేదాన్ని. చందానగర్ ఎక్స్ రోడ్ విలేజ్లో మన చిలుకూరు దగ్గర చేసిన ఫామ్లో కూడా ట్రై చేసాము. కాకపోతే మనకి చెట్లు దొరకలేదు, ఆకులు దొరికినాయి. సిమెంట్ స్తంభాలనే ఇట్లా పోయించి పెట్టేసి ఆకులు వేసేసాము. ఫెయిల్ అయింది షెడ్, సక్సెస్ అవ్వలేదు. వేసేవాళ్ళు సరిగా లేరు, చెట్టు కూడా దొరకలేదు. కాబట్టి ఆ కింద బేస్మెంట్ కూడా రాంగ్ అయిందనమాట. అంటే హైటు మిస్ అయింది. ఇట్లా వేసాడు ఆయన, యాక్చువల్లీ ఎలా వేయాలి. సో ఎలా అయినా సరే తిరిగి, అంటే ఓ పక్కన పొలానికి తిరుగుతూ ఉన్నాను. ఇలా నాకు గుట్ట మధ్యలో హైట్ ఉండాలి, గుట్టు ఉండాలి, చుట్టుపక్కలంతా మంచి సాయిల్తో డౌన్ ఉండాలి, ఒక లెవెల్లో ఉండాలి. అక్కడ వచ్చేసి 5 లేయర్ మోడలు, ఇక్కడ వచ్చేసి చెట్లు, అక్కడ వచ్చి పంట, ఆవులు, గడ్డి, ఆ కార్నర్ వచ్చేసి చెరువు. ఇంకా చెరువు గురించి ఇంకా చూపించలేదండి. నేను చెరువు చూపిస్తూ దానికి అసలు ఎలా ప్లాన్ చేశాను, ఎంత కష్టపడ్డాము దాన్ని డిజైన్ చేయడానికి, దాన్ని తవ్వించడానికి అన్నీ చెప్తాను మీకు చూపిస్తూ చెరువు. సో ఈ చెట్లకి అంటే నాకు ఫస్ట్ ఈ ఫామ్లో వచ్చే మొదటి అంటే మనం ఉండడానికి ఆవాసం, అంటే గృహం, ఆవులు కావచ్చు, లేకపోతే మనం పని చేసుకోవడానికి కావచ్చు, ఎద్దుగానే కావచ్చు, తాటి చెట్టుతో. అంటే మన సంప్రదాయంలో, మన ధర్మంలో, భారతీయ కల్చర్లో ఇది చాలా ప్రధానం పాత్ర పోషిస్తుంది అనమాట. చాలా అంటే అసలు ఇంకా ఓ రోజంతా చెప్పినా ఈ సబ్జెక్టు తరగదు. మళ్ళీ షెడ్ వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. ఇంకా ఇది వేయలేదు. వేయకముందు ఎలా ఉంటుందో మీకు ఎలా రీసెర్చ్ చేసి నేను ఈ చెట్లను తీసుకొచ్చానో మీకు చెప్పడం కోసం ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ కొర్రపోల్లో వచ్చేసి బండి మీద వెళ్ళి 3000 చెట్లు ఉంటాయన్నమాట అక్కడ. ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసి మన గీత కార్మికులకు అంటారు కదా, వాళ్ళకి కళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. జనరల్గా చెట్టు తీసుకోవడానికి ఉండదు. రాను కొర్రపోల్లో నేను రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకుముందు తీసేవారమ్మ కళ్ళు, ఇప్పుడు తీయట్లేదు, చెట్టు ఆకులన్నీ అలా అలా ఉండిపోయినాయి. కళ్ళు తీస్తే ఏమవుతుందంటే మన ఆకులు తీసేసి నీట్గా చూసి కట్ చేసి అది పెడతారనమాట కుండ. కానీ అలా పెట్టలేదు, అన్ని ఆకులు అలా ఉండిపోయినాయి. ఎవరు తీయట్లేదమ్మా, తీసుకోండి, మాకు ఇబ్బంది లేదు అన్నారు. అసలు దొరకడం చాలా అసలు అదృష్టం అనమాట. ఇలాంటి ఇంత సేవ తేలిన చెట్టులు దొరకడం అనేది, బతుకున్న చెట్టు కట్ చేసి తీసుకురావడం అనేది మిరాకిల్స్. అంటే మరి మనం ప్రయత్నంలో ఆ బలం ఉందో, లేదంటే నా ఇష్టాన్ని అదే సృష్టిలో మనం ఆ పని చేయాలనుకున్నప్పుడు అది ఎంత ఇంపార్టెంటో, దాని బలం అలా ముందు తీసుకెళ్తుందో, సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ అసలు అందరూ షాక్ అయ్యారండి. 70 ఏళ్ళు కరెక్ట్గా నేను ఎలా అయితే అనుకున్నానో, ఎలాంటి చెట్టు అయితే కోరుకున్నానో అలాంటివే ఆ సుల్తాన్పూర్ దగ్గర 3000 చెట్లు ఉంటాయన్నమాట. అంటే గ్రామం అంతా ఎటు తిరిగినా తాటి చెట్ల మధ్యలోనే ఉంటుంది ఆ విలేజ్. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు అన్నీ. అంటే ఆ తాటి టెంకలు కాయలు పడి మళ్ళీ మొక్కలు వస్తాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఈ ఏజ్ నుంచి 1 ఇయర్ ఏజ్ నుంచి 100 ఏళ్ళ వరకు చెట్లు ఉన్నాయన్నమాట అక్కడ. ఒక 10 టైమ్స్ వెళ్ళానండి ఆ విలేజ్కి, ఎంక్వైరీ చేస్తూ విలేజ్లో అందరితో మాట్లాడుతూ. నాకు తాడి చెట్లతో షెడ్ వేయాలనుకున్నానండి. ఎట్లయినా నాకు పాతకాలం లెక్క చేయాలనుకున్నాను. నాకు కావాలి అంటే అనుకోకుండా ఒక అతను సడన్గా కింద పడిపోయిన చెట్లు ఉంటాయి కదా, ఒక 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు అలాంటి చెట్లు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట.
బతుకున్న చెట్టుని ఎందుకు కట్ చేయటము వద్దు అని. సో ఆ చెట్టు దగ్గరికి వెళ్తే కొంచెం సీగిపోయినట్టు అయిపోయింది. అలా రీసెర్చ్ చేసి 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 ఎలా అయినా సరే నాకు ఆ చెట్టు వేసి మనకి కటింగ్ మిషన్ అతను మాట్లాడితే కట్ చేస్తే అది ఆల్రెడీ 14 ఏళ్ళు అయిపోయిందమ్మా, ఇది భూమిలో ఉండిపోయింది, వాటర్లో సీగిపోయింది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మీకు పాడవద్దంటే మరి ఎలా అండి, నాకు ఒరిజినల్ చెట్టు కావాలి అని వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు వచ్చి ఒక ఆయన అసలు చాలా కష్టపడుతున్నామమ్మా, నేను ఇప్పటివరకు చూడలేదు ఇలాగ ఎవరు అడగటము, మీరు ఇలా తిరుగుతుంటే దేనికోసమో అనుకున్నాం మేము, ఖచ్చితంగా బతుకున్న చెట్లు మంచివి, నీకు నచ్చినవి, బాగా ఏజ్ అయినాయి 2-3 చెట్లు తీసుకో అని చెప్పేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అసలు ఇంకా ఎంత హ్యాపీ అనిపించిందంటే, మీకు ఒకరోజు సత్యం గారిని తీసుకెళ్ళి ఆ తోట, ఆ తాటి చెట్లు, ఆ భూమి, ఆ ఊరు అదంతా నేను ఆ చెట్లు ఉంటే అసలు భూమి ఎలా ఉంటుంది, ఎంత దగ్గరలో వాటర్ ఉంటుంది, ఇవన్నీ మీకు చెప్తాను. అట్లాంటి చెట్లు ఇవి మొత్తం 3 అనమాట. 3 చెట్లలో ఒక చెట్టు 14 అడుగులు మధ్యలో వేస్తాము, 8 అడుగులు సైడ్ వేస్తాము. 14, 8, 14 అడుగులు భాగాలు 3 వచ్చినాయండి ఒక్క చెట్టుకి. అంటే చాలా హైట్ ఉంటుంది. మనం అంటారు కదా తాడి చెట్ల ఎదిగేగానే నువ్వు ఇంకా తిడతారు కదా, అట్లా అన్ని చెట్ల కంటే ఎక్కువ హైట్ ఉండేది తాడి చెట్టు అనమాట. అది ఉండడానికి ఇలాగే ఉంటుందండి, పెద్దగా ఏమీ వెడల్పు ఉండదు. ఎంత స్ట్రాంగ్ అంటే కటింగ్ మిషన్ దగ్గర తీసుకెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు ఆయన్ని. అదండి ఈ చెట్లు సంగతి ఇంకా చాలా ఉంది, నేను తర్వాత మళ్ళీ చెప్తాను. కడికి మనం అనుకున్నట్టుగా తాడి చెట్లు అయితే దొరికినాయి. ఇప్పుడు దీంతో ఏమేమి లాభాలు ఉన్నాయి, అసలు ఈ షెడ్ ఎందుకు వేయాలి, దీనికి ఉండే కాన్సెప్ట్ ఏంటి, దీని గొప్పతనం ఏంటి, ఆ స్ట్రాంగ్నెస్ మిగతా వాటికి మీరు ఎలాంటి ఎంత స్ట్రాంగ్ అయినా సరే సిమెంట్ పోల్స్ పోసుకున్న ఎలాంటి రాడ్లు వేసినా దీనికి అసలు దగ్గరకు కూడా రాదనమాట. ఆ స్ట్రాంగ్నెస్ దీని పక్క కూడా నిలబడలేదు, అలా ఉంటుంది దీని స్ట్రాంగ్నెస్. ఇది పీచు పదార్థంతో ఉంటుంది. ఏ చెట్టుకి పీచు ఉండదనండి, డైరెక్ట్ కట్ చేసేయడం తీసేయడం, దీనంతా పీచే ఉంటుంది, ఫైబర్ అనమాట. ఈ ఒక్క చెట్టే ఫైబర్ ఉంటుంది. మరి ఇంకా ఇలా ఇంకేమైనా ఉంటాయేమో, మేమైతే ఎప్పుడు చూడలేదు, నాకు తెలీదు. ఇప్పుడు ఇది ఉంది కదండి మీకు, ఇగో ఇదంతా పీచు ఇలా ఉంటుంది. అడుగడుగున కొన్ని వందల పీచు, 1000 పీచు ఉంటుందన్నమాట దీనికి. దీనివల్ల ఈ స్ట్రాంగ్నెస్ అని ఉంటుంది, దీనికి చెద పట్టదు, ఎన్ని సంవత్సరాలైనా చెద అనేది దీనికి రాదనమాట. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా దొరికిందండి. 3 చెట్లలో ఒక చెట్టు వచ్చేసి 40 ఏళ్ళు, ఓకే పర్వాలేదు నడుస్తుంది. ఇంకొక చెట్టు వచ్చి 20 ఏళ్ళు, కొంచెం పచ్చిగా ఉందన్నమాట, ఇట్లా తెల్లగా కనిపిస్తుంది కదా అది. నేను కోరుకున్నట్టుగా ఈ చెట్టు దొరికిందండి. ఇది మాత్రం 70 to 80 ఇయర్స్ ఉండొచ్చు అన్నారండి వాళ్ళు. అసలు చెట్టు తెగలేదండి, కొట్టేవాడు 2 బ్లేడ్లు అతనికి, ఒకటి ఇరుక్కుపోయింది, ఒకటి వంగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన కొట్టేటప్పుడు. ఇప్పటివరకు ఎన్నో చెట్లు కొట్టానండి, ఇంత కష్టమైతే నేను ఎక్కడ పడలేదు. ఏం చెట్టు అండి బాబు ఇలా ఉంది ఇది అంటే, ఆ జనరేషన్ వచ్చినప్పటికీ, ఇప్పుడు మిషన్ కట్ చేసే ఆ జనరేషన్ వచ్చినప్పటికీ ఇది అయిపోయింది, అంటే అంతరించిపోయింది, ఆపేశారు. కొట్టాలంటారు వీళ్ళు తెలంగాణ, మేమేమో దూళ్ళపాకు అంటాము. ఈ ఈ న్యూ జనరేషన్ తెలియకపోవడం వల్ల ఆయన ఈజీగానే నేను యాక్సెప్ట్ చేసి వచ్చేసాడు కట్ చేయడానికి. ఇక ఆయన పడ్డ తిప్పలంటే పొద్దున్న కట్ చేస్తే సాయంత్రానికి అయ్యిందండి. జనరల్గా 3 చెట్లు గంటలో కట్ చేసేస్తారంట. ఎలాంటి వేప, టేకు, విప్ప, ఎట్లాంటి చెట్టు అయినా సరే 2-3 గంటలు కట్ చేసేస్తారంటండి. 2-3 చెట్లు పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం అయిందండి మాకు కటింగ్కి. నాన్న తిప్పలు పడ్డాడైనా అసలు తెగట్లేదు, ఆగిపోతుంది అనమాట. అంటే దాని ఫైబరు, దాని కెపాసిటీ అలా ఉంటుందన్నమాట. అందుకే మనకి పల్లెటూరులో, విలేజెస్లో కాలువ దాటడానికి అటు నుంచి ఇటుకి కాలువ మధ్యలో ఇట్లా వంతెన కింద వేస్తారు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం దీని మీద. ఎన్నో సంవత్సరాల పాటు అలాగే ఉండిపోద్ది, సీగిపోవటం, పడిపోవటం ఉండదు. అంటే ఒక వంతెనలాగా ఉపయోగపడుతుంది అనమాట చెట్టు, ఇలా అడ్డంగా వేసేస్తారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది విలేజెస్లో. మన పిల్ల కాలువ, కొంచెం వెడల్పు కాలువ ఇది దాడతాం అనమాట. సో అట్లా ఇక దీని గురించి చెట్టు వేసేటప్పుడు మిగతా సబ్జెక్ట్ చెప్తాను. మొత్తం మీద నాకు 3 చెట్లు దొరికినాయండి. నాకు కావాల్సిన షేప్స్ అన్నీ కట్ చేయడానికి ఇక్కడ గడిపెద్దాపురంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళాను. కటింగ్ మిషన్ అంటాం దానికి, ఇలా బిళ్ళలు ఉంటాయి అనమాట. ప్రతి చెట్టు వాళ్ళు భాగాలు చేస్తారు. ఇదైతే ఆయన అసలు చేయలేపారండి. 40 ఏళ్ళు అయిందమ్మని షాప్ పెట్టి ఇప్పటివరకు ఈ తిప్పలు పడలేదు. మిగతా చెట్లన్నీ టప్ టప్ కట్ చేసి పెట్టేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద మాన్లు వస్తాయి, అసలు మొయ్యలేరు. అలాంటిది ఈ చెట్టు ఆయన ఆ బ్లేడ్ వంగిపోతే మళ్ళీ ఇంకో బ్లేడ్ మార్చి, మళ్ళీ ఇంకో బ్లేడ్ మార్చి దాన్ని పదును పెట్టి అసలు చాలా కష్టపడ్డారు ఆయన. మనకి లక్కీగా కన్షన్పల్లికి గడిపెద్దాపురం పక్కనే ఒక 5 కిలోమీటర్స్లో దొరికిందనమాట. అసలు అంటే చరిత్ర నిజంగా ఎంత అద్భుతం. ఇక్కడ ఇతనికి వల్ల కాలేదు, అక్కడ అతని వల్ల కాలేదంటే ఇంత అద్భుతమైన చెట్లను ఎందుకు దూరం చేసుకున్నాము,
ఇట్లా పెంపకం ఆగిపోయిందంటే వీటిని పట్టించుకోవట్లేదు. చేలగట్ల మీద వెయ్యాలి ఇవి. ప్రతి చేలుగట్ల మీద కనీసం 10 చెట్లు ఉండాలి. అప్పుడు దాంట్లో 2, 3 చెట్లు వాళ్ళ పాకలకు ఉపయోగించి మిగతా అలా ఉంచేయచ్చు అనమాట. అంటే తాటి పండ్లకి, తేగలకి, ముంజులకి ఉపయోగపడుతుంది. ఆకులు వచ్చేసి మనం పైన ఎలా వేస్తాం కదా ఆకులు. సో దాని నార వచ్చేసి కట్టడానికి కూడా దాని ఆకుదే. మేము వేసేటప్పుడు ప్రతిదీ వీడియో తీసి మీకు చూపిస్తాము. ఈ కట్టేటప్పుడు ఆకులు ఎట్లా తీసుకొస్తాము, దీన్ని అసలు ఎట్లా పాతుతాము, చెట్టు ఎలా ఉంటుంది, ఇవన్నీ షెడ్ వేసేటప్పుడు కూడా అనుకుంటున్నాము తీయాలని. చూద్దామండి. ఇగో ఇట్లా ఈ లక్కీగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు టేక్ అనమాట, ప్యూర్ టేకు ఇవన్నీ తీసుకొచ్చాము కట్టెల పొయ్యి కోసం. నేను కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో వండాలి అనేది ప్రస్తుతానికి అక్కడే అలాగే వండుతున్నాము. ఈ పొలంలో కూడా మీకు డైలీ ఫర్దర్గా వీడియోస్ ఎలా కుక్ చేస్తాము, మా జీవన విధానం ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు అందరూ ఎలా ఉంటే బాగుంటుందో నేను స్వయంగా చేసి చూపిస్తానండి. ఇవి టేకు ఆయన కట్ చేసిన తర్వాత కొన్ని మేము తీసుకొచ్చాం అనమాట పొయ్యి కోసము, కట్టెల పొయ్యి కోసము. అదండి. ఇంకా దీని మీద ఏమన్నా మీరు కామెంట్స్ ఎప్పుడైనా వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉన్నా, అసలు ఎలా మీరు పట్టుకున్నారు, మేము కూడా షెడ్ వేసుకోవాలనుకుంటున్నాము అంటే మీకు ప్రతిదీ చెప్తానండి. కాకపోతే ఇలా 100% చేయాలనుకున్న వాళ్ళకి చాలా కష్టం అండి, ఈజీ అయితే కాదు. మామూలు టార్చర్ పడలేదు వీటిని తీసుకురావడానికి. చాలా కటకి దొరికింది, చాలా హ్యాపీగా అనిపించింది. అదండి. ఈ ఒక్క చెట్టుకే ఇది ఒక్కటి సంపాదించగలిగితే మిగతా అన్నీ ఈజీయే, పర్వాలేదు. ఆకులు కూడా అక్కడికే వెళ్ళి తీసుకురావాలి. ఒక 1000 ఆకు పడుతుందండి ఒక షెడ్కి. గానుగ దీని కిందే వస్తుంది. ఆవులు, ఎద్దులు, బుల్సు, దూడలు కూడా దీని కిందే వస్తాయి. ఒకళ్ళు సరిపోతే పక్కన ఇంకొక షెడ్డు వేద్దాం అనుకుంటున్నాం అండి, 60 by 30 అది.